హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని చూపించబోతున్నాను. ముందుగా ఈ పరువ చేపలని పసుపు ఉప్పుతో కడిగి పెట్టుకున్నాను. ఇలా చేపలకి ఘాట్లు కూడా పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో కావాలి అంటే గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న చేపలను ఇందులో వేసి మసాలా మొత్తం చేపకు పట్టేలా, చేప మీద పెట్టిన ఘాట్ల మధ్యలో కూడా ఈ మసాలా వెళ్ళేలా పెట్టుకోవాలి. ఇలా అన్నింటికి మసాలా పెట్టుకున్న తర్వాత 20 నిమిషాల పాటు ఆ చేపలని అలా వదిలేయాలి. ఇప్పుడు మరో ప్లేట్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపును కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా కలిపిన చేపలను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రవ్వ అంతా చేపకు పట్టేలాగా 2 వైపులా ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేయగానే చేపకున్న మసాలా అంతా పోకుండా అలాగే పైన క్రిస్పీగా వస్తుంది. మసాలా అంతా చేపకు చక్కగా పట్టుకుంటుంది. లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఆ నూనె వేడి అయ్యాక దాన్ని చిన్న మంట మీద ఉంచి ఈ చేపలను వేసి ఫ్రై చేయాలి. 2 నిమిషాలకు తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాలు ఒకవైపు, మరో 2 నిమిషాలు మరోవైపు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చేపలు బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన నిమ్మరసాన్ని, కరివేపాకును చల్లుకుంటే టేస్టీగా పరవ చేప ఫ్రై రెడీ అయినట్లే. అంతే అండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.